ఈరోజు ఒక మంచి టాపిక్ మీద మీ కాడికి వచ్చానండి. సో మన ఛానల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకొని వస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు. ఈరోజు కీబోర్డ్స్ ప్లే చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కని ఒక యాప్ అనేది తీసుకొని వచ్చాను. ఏంటి అంటే చాలామందికి తెలిసిండొచ్చు, తెలియని వాళ్ళు దీని గురించి తెలుసుకోవాలిగా మనం చేస్తున్నాం. సో దీంట్లో వర్షిప్ ప్యాడ్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ వర్షిప్ ప్యాడ్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ మ్యూజిక్స్ ప్లే చేస్తున్నప్పుడు ఏదైనా మనకి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు అది మనకి బ్యాకప్గా మనకి అది వస్తూ ఉంటుంది. ఇక్కడ మనము కార్డ్స్ ప్లే చేసినప్పుడు ఆ ఒక వర్షిప్ ఒక ఫీల్ అనేది మనకు కలుగుతుందండి. సో ఈ యాప్ పేరు వచ్చి వర్షిప్ ప్యాడ్ అంటారు. దీంట్లో నేను ఒక ఇంట్రో అనేది దీని మీద ఏంటి పని చేస్తుంది, ఎలాగా ఇవన్నీ వస్తాయి, అసలు ఎలాగ సెట్ చేసుకోవాలి, ఎలాగ పెట్టుకుంటే మనకి ఇవన్నీ మధురంగా వస్తాయి అనేది నేను ఈ యొక్క వీడియోలో మీకు చెప్పబోతాను. సో దాని గురించి చూద్దాం. ఈ యాప్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ బార్లో మనము ప్యాడ్స్ యాంబియంట్ అండ్ ప్యాడ్స్ కంటిన్యూస్ అని కొట్టినా కానీ మనకి ఈ యొక్క యాప్ అనేది మనకు వస్తుంది. దీంట్లో మనకి ఇదంతా కూడా క్రిస్టియన్కి సంబంధించిన వెబ్సైట్ ఉంది. చూస్తే సో డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చున్నారు. దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుందండి. ఈ రిమిక్స్ లైవ్ యాప్ ఇక్కడ ఉంది, వర్షిప్ ప్యాడ్ ఇక్కడ ఉంది. దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, దాన్ని ఒక చూసుకోవాలి. ఈ వర్షిప్ ప్యాడ్ని ఇటు ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. దీంట్లో సి షార్ప్, మరి డి అని ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో మనం ఏం చేయాలంటే సి పెట్టినప్పుడు ఇట్లా ప్లే చేసుకుంటే సరిపోతుంది. సో ఈ యొక్క కీబోర్డ్కి ఈ యొక్క బ్యాకప్గా మనము దీని అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మనము తగ్గట్టుగా పెట్టుకొని మనము కార్డ్స్ ప్లే చేసుకుంటే ప్రొఫెషనల్గా వస్తుంది. చూసారా, ఈ మాదిరిగా మనము కార్డ్స్ ప్లే చేయొచ్చు. దీంట్లోనే కాదు, ఏదైనా సరే. ఇప్పుడు మనకాడ కీబోర్డ్ లేకపోయినా మీరు రిమిక్స్ లైవ్లో మీరు ప్లే చేసుకుంటూ ట్రాక్స్ ప్లే చేసుకుంటూ మనం వర్షిప్ అయితే దీన్ని అయితే చక్కగా అయితే మనం పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఎఫ్ మేజర్ ఉంది, ఈ మైనర్ ఉంది, డి మైనర్ ఉంది. ఇలాగా ప్రతి ఒక్క కార్డ్స్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్ చేశారండి. నెక్స్ట్ దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎక్కువ సౌండ్ ఉండకూడదు, తక్కువ సౌండ్లో మీరు దీన్ని ప్లే చేసుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. సో దీన్ని మీరు చర్చిస్లో మనం వాడుకున్నట్లయితే చాలా చక్కగా మనము వర్షిప్ అనేది కంప్లీట్ చేయొచ్చు, ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ మీరు ఒక డౌట్స్ అనేది కామెంట్స్ రూపంలో తెలియపరచండి.